నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన పర్ఫార్మెన్స్ అయితే చూసారు కదా. మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ చేయడం జరిగింది. 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. 3 ట్రేడ్స్ కూడా మంచిగా ప్రాఫిటబుల్గా ఎండ్ అయ్యాయి. ఓకే, ఇక్కడైతే ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది, చూసారు కదా. ఓకే, ఇక్కడైతే ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే ఒక మంచి బయింగ్ పొజిషన్ తీసుకున్నాం. ఇక్కడ వరకు హోల్డ్ చేసాం, మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ రిట్రేస్మెంట్ తర్వాత అందరూ కిందకి ట్రాప్ అయ్యారు, కిందకి వెళ్తుందని చెప్పి మనం మాత్రం పైకి తీసుకున్నాం. మళ్ళీ ఇంకొక 120 పాయింట్స్ బుక్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మార్కెట్ అనేది ఓకే, ఈ చిన్న క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మన వేరే సెటప్లో చిన్న 50 పాయింట్స్ అయితే బుక్ చేయడం జరిగింది ఈ క్యాండిల్లో. దీని తర్వాత నేను ఏం చెప్పానంటే మార్కెట్ సైడ్ వేస్ అవుతుందని చెప్పాను. మార్కెట్ సైడ్ వేస్గా బిహేవ్ చేసింది 11:30 తర్వాత. దాని తర్వాత మనకైతే అప్ సైడ్ మూమెంట్ అయితే ఇచ్చింది. ఓకే, ఇదంతా ఓకే కదా. సో ఈరోజు ఏంటి అంటే రేపు మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే ఓకే, రేపు మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఒకవేళ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ అనేది తీసుకుంటే, క్యాండిల్స్ అనేది రిజెక్షన్ తీసుకోగలిగితే మార్కెట్లో మనం పిఈ సైడ్ ఉండొచ్చు. ఓకే, మార్కెట్లో మనం పిఈ సైడ్ ఉండొచ్చు అనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు. వెయిట్, ఇక్కడ నుంచి క్యాండిల్ రిజెక్షన్ తీసుకుంటే, ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ చూసే అవకాశం ఉంది. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ చూసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మార్కెట్లో ఈ జోన్ పని చేయకపోతే నెక్స్ట్ ఈ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయితే ఓకే, మన ఇక్కడ నుంచి సెల్లింగ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అర్థమైంది కదా. మీరైతే ఈ 3 జోన్స్ అయితే మీరు మార్క్ చేసుకోండి. లెవెల్స్ చెప్తాను, మీరు మార్క్ చేసుకోండి. రేపు అయితే ఈ లెవెల్స్ అయితే మంచిగా ఉపయోగపడతాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 49,063 అండ్ 48,978, ఇది ఒక లెవెల్. అండ్ 48,805 అండ్ 48,754, ఇది ఒకటి. థర్డ్ లెవెల్ వచ్చేసి 48,629 అండ్ 48,527. ఓకే, ఈ 3 సప్లైస్ అనమాట. ఇప్పుడు డిమాండ్స్ గురించి మాట్లాడుకుందాం. వెయిట్, ఓకే, 48,222, 48,127. ఓకే, ఇది అయితే మార్క్ చేసుకోండి లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 47,355, 47,201, ఈ 2 లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయకపోతే దీని తర్వాత ఎప్పుడైతే మార్కెట్లో క్యాండిల్ దీని కింద క్లోజ్ అయిందో వెంటనే ఈ లెవెల్ అయితే పోతుంది. సో దీని తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, నోట్ చేసుకోండి లెవెల్స్. అండ్ నిఫ్టీ గురించి కూడా మాట్లాడుకుందాం. వెయిట్, నిఫ్టీలో ఓకే, నిఫ్టీలో లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. 22,625 అండ్ 22,592, 22,700, 22,679 అండ్ 22,776 అండ్ 22,741, ఈ 3 లెవెల్స్ మార్క్ చేసుకోండి. అండ్ కింద డిమాండ్ లెవెల్ వచ్చేసరికి 22,411 అండ్ 22,379, ఒక లెవెల్. అండ్ ఓకే, 22,166 అండ్ 22,131, ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకోండి. రేపు మార్కెట్లో ఎలా ఉండాలి అంటే మార్కెట్లో ఎప్పుడైతే చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత రిజెక్షన్ ఫేస్ చేస్తే పిఈ సైడ్ ఉంటాం, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి సిఈ సైడ్ ఉంటాం. లేదంటే లెవెల్ రెస్పెక్ట్ చేయకపోతే ఇక్కడ నుంచి సెల్లింగ్ చూసే ఛాన్స్ అయితే చూద్దాం సెల్లింగ్ కోసం. లేదు ఇక్కడ రెస్పెక్ట్ చేయకపోతే ఎక్కడి నుంచి అయినా సెల్లింగ్ అయితే చూడండి. సో ఇక్కడ వరకు మీరు సెల్లింగ్ చూడడానికే ప్రయత్నించండి. ఓకేనా, ఎందుకంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్ రెస్పెక్ట్ చేయకుండా క్లోజ్ అయితే ఈ జోన్ పోతుంది కదా. సో ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ తీసుకుని ఇక్కడ నుంచి ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇక్కడ అంత స్పేస్ లేదు కాబట్టి మీరు ఇక్కడ పిఈ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఓకే, అనవసరమైన ట్రేడ్స్ చేయొద్దు.
ఓకే, ఒక విషయం చెప్దామని అనిపించింది. చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో మనం ఏంటి అంటే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండ్కి. ఓకే, నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం 10 మెంబర్స్ని మాత్రమే తీసుకుందాం అనుకున్నాం, 10 మెంబర్స్ని మాత్రమే. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మెసేజ్ చేయండి. ఓకే, నేర్చుకోవాలి. ఒకటేంటి అంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది కూరగాయల వ్యాపారం కాదు, ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? 10,000 తీసుకొచ్చేసామా మనం లక్షలు సంపాదించవచ్చు అని ఎవరైనా చెప్తే అసలు నమ్మొద్దు ఆ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది తీసేయండి మైండ్లోంచి. ఇందులో ఇందులో దిగాము అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఈ డబ్బులు పోయాయి అనుకునే ధైర్యం ఉంటేనే దిగాలి. అర్థమవుతుందా? 10,000 అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇదంతా చేయొద్దు. నేను చాలామందికి అయితే చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే నేర్చుకోండి, నేర్చుకోవడానికి ఖర్చు పెట్టవచ్చు, నేర్చుకోవడానికి ఖర్చు పెట్టండి. మీకు ఏ సబ్జెక్టు తెలియకుండా అసలు ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలో కూడా తెలియకుండా ఫ్రెండ్స్ చెప్పారనో టెలిగ్రామ్ కాల్స్ వినో డబ్బులు పోగొట్టద్దు. అర్థమవుతుందా? ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక్కసారి సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈజీగా సంపాదించుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో సంపాదించలేము అనేది అయితే నిజం కాదు, సంపాదించవచ్చు. బట్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, మీకంటూ ఒక సెటప్ అయితే ఉండాలి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా ట్రేడ్ చేసుకునే విధంగా నేనైతే మీకు కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అది కూడా చాలా తక్కువలో. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేనైతే సెబీ రిజిస్టర్ పర్సన్ కాదు. మన వీడియోస్ అయితే చూడండి ఒకసారి. నేను ఎప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ చెయ్యను, మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడే నేను వీడియోస్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా నమ్మకం ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.